ఏలూరు జిల్లాలో ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో, అదేవిధంగా రుద్రవరంలో దివంగత కాపు నేత వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలకు గుర్తు తెలియని దుండగులు పేడబూసి అవమానించడం జరిగింది. అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటన మీద స్థానికులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన మీద ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు అని చెప్పేసి కాపు నేతలు, రంగా గారి అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఎవరైతే ఆ పేడ పూసాడో వ్యక్తి, వాళ్ళు చాలా ప్లాన్డ్గా మొహానికి మాస్క్ వేసుకుని వచ్చి మరి ఆ విగ్రహాలకి పేడ పూయడం కూడా జరిగింది. ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ కూడా బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్లో విగ్రహాల మీద దాడులు పెరిగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి ఘటనలో అనేక చోట్ల చోటు చేసుకోవడం జరిగింది. ఒకటా రెండా మూడా చెప్పుకోలేని అన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అయితే ఆ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వైఎస్ విగ్రహాల మీద దాడులు చేస్తున్నా, వైఎస్ విగ్రహాలను తొలగిస్తున్నా, వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా కూటమి ప్రభుత్వ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించలేదు. సరే పోనీ ఆయనైతే వీళ్ళకి గిట్టదు కాబట్టి మాట్లాడలేదంటే ఒక రీజన్ ఉంది. కానీ వంగవీటి రంగా గారి విగ్రహాలకు పేడబూసినటువంటి వ్యక్తుల్ని ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం పట్టుకోలేదు. అసలు దాని గురించి అధికారులు సీరియస్గా పట్టించుకోలేదు. పోలీసు అధికారులు అసలు ఇంకా దాని గురించి మర్చిపోయినట్టుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిద్రపోతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కుమారుడు వంగవీటి రాధా గారు ఎక్కడ నిద్రపోతున్నాడో ఆ మహానుభావుడు ఆ దేవుడికే తెలియాలి. ఇంకా వంగవీటి రంగా గారికి కాఫీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యాడో తెలియట్లే. ఆయన కూడా ఇప్పటివరకు స్టిల్ స్పందించలేదు. అంటే వీళ్ళ రాజకీయ అవసరాలకు మాత్రం వాళ్ళ పేర్లు వాడుకుంటారు, ఆ వ్యక్తుల పేర్లు వాడుకుంటారు, ఆ కుటుంబాలను వాడుకుంటారే కానీ ఇప్పుడు వంగవీటి రంగా గారి విగ్రహాలకు పేడ పూసినటువంటి వ్యక్తుల్ని ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు. దాని గురించి స్పందించలేదు, ఖండించలేదు. ఎంత దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవాలి. చాలా బాధేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఏ విధంగా నేరాలు, ఘోరాలు, దాడులు, దౌర్జన్యాలు నడుస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా వంగవీటి రంగా గారి విగ్రహాలకు కూడా పేడబోయడం ఏందో, దాని కూటమి ప్రభుత్వం ప్రశ్నించకపోవడం ఏంటో, ఆ దుండగులను పట్టుకోకపోవడం ఏంటో మనకైతే అర్థం కాదు. చాలా దారుణమైనటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. వీటిని అసలు పవన్ కళ్యాణ్ గారు, వంగవీటి రాధా గారు స్పందించలే. ఇది ఇంకా దారుణం, చాలా చండాలం, నీచం. ఇంకేవి పవన్ కళ్యాణ్ గారేమో ఎలక్షన్ ముందు రంగా గారికి నేను ఛాయ్ ఇచ్చా, అంతటి అభిమానం నాకు, అంతటి రిలేషన్షిప్ ఉండేది అని చెప్పేసి మాట్లాడాడు. ఈ విగ్రహ రాజకీయాలు ఏందో, ఈ కూటమి పాలనలో కేవలం ఆధిపత్య రాజకీయం కోసం చనిపోయిన మహానాయకులను అవమానపరుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఒకవైపున వైఎస్ఆర్సీపీ మీద ద్వేషంతో వైఎస్ఆర్ గారి విగ్రహాలు తొలగిస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు, పగలగొడుతున్నారు. మరోవైపున వంగవీటి రంగా గారి విగ్రహాలకు పేడ పూసి అవమానకరంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక వైపున ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందంట. దీని మీద యాదవ, అదేవిధంగా హిందూ వ్యక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని చెప్పేసి ఇంకొక ఆయన ఫైర్ అవుతున్నాడు. దయచేసి అందరిని కోరేది ఒకటే, ఎవరైతే ఇటువంటి నికృష్ట పనులు చేస్తున్నారో, ఈ నికృష్ట రాజకీయ ఆధిపత్యాల కోసం చనిపోయిన నాయకులను బతికున్న వారి చేత ఇలా చేయిస్తూ అవమానించద్దు అని చెప్పేసి మాత్రమే మనం కోరుకోవడం జరుగుతుంది. నందిగామ గాంధీ సెంటర్లో గల వైఎస్ఆర్ గారి విగ్రహం ఏ విధంగా తొలగించారో మనం చూసాం. ఇప్పుడు వంగవీటి రంగా గారి విగ్రహాలను ఏ విధంగా అవమానిస్తున్నారో చూస్తున్నాం. పేడబూసి మరి అవమానిస్తున్నారు. తర్వాత శ్రీకృష్ణ అవమానించేలా ఎన్టీ రామారావు గారికి విగ్రహాలు ఆ రూపంలో తయారు చేయడం వెనుక ఆయన ఎవరో
బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చాడు. దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పేసి ఆయన చలో తక్కెళ్ళపాడు అనేసి ఒక కార్యక్రమాన్ని కూడా సిద్ధమైపోయాడు. హిందువులు యాదవుల మనోభావాలను కించపరుస్తూ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిరసిస్తూ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు ఆ అపచార పరిహార్థం ఆ విగ్రహాన్ని అక్కడే చెరువులో నిమజ్జనం చేద్దాం రండి, మనిషి రూపంలో ఉన్న వ్యక్తిని దేవుడి రూపంలో విగ్రహావిష్కరణ చేయడాన్ని ముక్త కంఠంతో పోరాడదాం రండి అని చెప్పేసి 25వ తేదీ 8వ నెల 2025 ఉదయం 11 గంటలకు గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడులో ఈ కార్యక్రమం ఉంటుందంట. అక్కడికి అందరూ కూడా వచ్చేయండి అని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం కూడా జరిగింది. అంటే ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దేవుడిని, అదేవిధంగా చనిపోయినటువంటి రాజకీయ నాయకుల్ని, వ్యక్తుల్ని అవమానపరిచేలా, కించపరిచేలా వ్యవహరించడం ఈ కూటమి ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం అనేది కూడా ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.